రైట్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర కొంచెం ప్లే చేయి. చూసాను. స్టార్ట్ చేసాం. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది మా చర్చి ప్రాంగణంలో ఉన్న సపోటా చెట్టు. దీనికి చాలా కాయలు వచ్చాయి. యాక్చువల్గా ఇవన్నీ పక్షులు తింటున్నాయని కట్టెలపాల్సి వస్తుంది. చాలా పూత కూడా ఉంది చూడండి, చాలా పూత వచ్చింది. ఐ థింక్ ఇవి హైబ్రిడ్ అనుకుంటా. ఈ కాయలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయి కాయలు. ఇదిగా చూడండి, నేను తెంపుతున్నాను వీటిని. పెద్ద పెద్ద వాటిలో తెచ్చేస్తున్నాను. చూడండి కాయలు అసలు ఎంత బాగా వచ్చాయి. ఇక్కడ చూడండి ఇంకా అసలు ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. యాక్చువల్గా ఇవి ఇంకా మేము ఏం చేస్తామంటే పండు మాగిన తర్వాత మా చర్చిలో వేలం వేస్తాం అన్నట్టు. చూడండి అసలు చాలా పెద్ద పెద్దగా వచ్చాయి సపోటాలు. మొత్తం పాలు వచ్చేస్తున్నాయి. ఈ పాలు చాలా జిగురుగా కూడా ఉంటాయి. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి కాయలు. వీటిని చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎన్నో రోజుల నుండి ఎప్పుడు ఇది సపోటా తెంపాలి అనే ఆలోచనలో ఉన్నాము. సో ఇంకా ఈరోజు ఇది తెంపడానికి టైం కుదిరింది. చెట్లు అంటే మనకు ఓన్లీ ఫ్రూట్స్ని ఇచ్చేది మాత్రమే కాదు, అంటే మనకు ఆక్సిజన్ కూడా ఇస్తాయి కదా చెట్లు. కాయలు, పువ్వులు, పండ్లు కదండి. ఇది చాలా మరి రాత్రి సమయాలలో చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని పొద్దుటే మనకు ఆక్సిజన్ ఇస్తుంటాయి. ఫ్రూట్స్ మాత్రమే కాదు, ప్రతి చెట్టు నుండి కూడా మనకు ఆక్సిజన్ అనేది వస్తుంది. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ తిరిగిస్తున్నాను నేను. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, అసలు చాలా ఆనందం అనిపిస్తుంది ఈ కాయల్ని చూస్తూ ఉంటే. పండు మాగినట్లుంది. ఇది పండు మాగింది చూడండి, అసలు మెత్తగా అయిపోయింది. అందుకే ఈ మధ్య పక్షులన్నీ చెట్టు మీదకి వచ్చేస్తున్నాయంట. ఈ పళ్ళు మాగిపోయినాయి కదా, తినడానికన్నీ వస్తున్నాయి అన్నట్టు. సో బైబిల్లో ఏమనుందంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, వడకవు, పంట కోయవు, కానీ ఆ దేవుడు వాటిని పోషిస్తున్నాడని అదే వాక్యం గుర్తుకొస్తుంది నాకు. ఎందుకంటే అవి ఈ చెట్టును అవి పెట్టలే కదా, కానీ మంచి పండు మాగగానే చక్కగా అవి వచ్చేసి ధైర్యంగా తినేస్తున్నాయి. వాటిని మనం ఆపగలమా? కొంచెంసేపు వెళ్ళగొట్టగలుగుతాం వాటిని. హాయ్ హాయ్ అంతా వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని వెళ్ళగొట్టినా మళ్ళీ అవి వస్తూ ఉంటాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫ్రూట్స్, చాలా పెద్ద పెద్ద ఫ్రూట్స్. చూడండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి కొన్ని రోజులు ఉంచితే బాగుంటుందేమో, కానీ అవి మాగగానే పక్షులు వచ్చి తినేస్తున్నాయి కదా. కానీ పాపం అవి కూడా జీవించాలి కదా, అవి కూడా బతకాలి కదా. ఎన్ని బ్యూటిఫుల్, అసలు తోటలు వేసే వాళ్ళకి ఎంత ఆనందం అనిపిస్తుందో. ఒక చెట్టుకే ఇన్ని కాయలు వచ్చాయి చూడండి, అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. సూపర్గా ఉన్నాయి, చాలా ఆనందం అనిపిస్తుంది.
మరి అందుకే రైతులు ఏదన్నా పంట నష్టం కలిగితే వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు కదా. ఎందుకంటే వాటి నుండి వచ్చేటటువంటి లాభం అనేది లేకపోతే రైతు బతకడం చాలా కష్టం కదా. అందుకే వాళ్ళు మరి చాలామంది పంట గిట్టుబాటు ధర రాక, తర్వాత వర్షాలు వచ్చినప్పుడు పంట నష్టం కలిగినప్పుడు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటారు. చూడండి, అసలు ఏ మూలన చూసినా కూడా ఇవి కాయలు సమృద్ధిగా పెద్ద పెద్దగా వచ్చాయి. ఇక్కడ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు. చాలా ఆనందం అనిపిస్తుంది ఈ కాయలను తెంపుతూ ఉంటే. సపోటాలు ఇది చాలా స్వీట్గా ఉంటాయి కదా. చూడండి ఎంత ఈజీగా ఈ కాడని ఇట్లా తెంపేస్తే అవి వచ్చేస్తూ ఉన్నాయి కాడ తెంపగానే. ఇది చూడండి కాయలు అసలు ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇది మీద ఆస్బెస్టస్ కాలనీ, సెయింట్ పాల్స్ యునైటెడ్ చర్చ్లో మరి మా పెద్దలు ఈ చెట్టును పెట్టారు. మా పాస్టర్ గారు దీన్ని పెట్టడం అనేది జరిగింది. ఎంత వాళ్ళు పెట్టడం వల్ల అసలు ఎన్ని కాయలు వస్తున్నాయి చూడండి. ఇది చూడండి, ఇక్కడైతే 2 ఒకే దగ్గర ఉన్నాయి. పక్కన చాలా మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో చాలా సపోటాలు వస్తాయి. ఇవి అసలు ఇంకా పట్టరానంత ఆనందంగా ఉంది ఈ ఫ్రూట్స్ తెంపుతూ ఉంటే. ఎంతెంత పెద్దగా అయ్యాయి కదా. అసలు ఒక సపోటా తింటే కడుపు నిండేలా ఉన్నాయి. ఇవి చేతులు నిండుగా వస్తున్నాయి. ఇవి ఒక్కొక్క సపోటా. దీంట్లో అన్ని పాలు వస్తున్నాయి చూడండి ఎంత చక్కగా. ఫ్రెండ్స్, ఇది తెంపగానే ఇందులో నుండి పాలు వస్తున్నాయి చూడండి. దీంట్లో తక్కువ వస్తున్నాయి కానీ ఈ సపోటా సైంటిఫిక్ నేమ్ అంటే సపోడిల్లా మనిల్కారా సపోటా అని అంటారు. ఈ సపోటాలో యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియము, మినరల్స్, తర్వాత ఇందులో ఎక్కువగా చాలా స్వీట్గా ఉంటుంది. మనం ఇవి తిన్నప్పుడు మన బాడీలో చక్కెర స్థాయిని చాలా తొందరగా పెంపొందింపజేస్తుంది. సో సపోటాలు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి తప్పకుండా సపోటాలను ప్రతి ఒక్కరు తినాలి. ఇందులో పాలు వస్తున్నాయి చూడండి. వీటిని గ్యాప్ మిల్క్ అని అంటారు. ఈ పాలను కూడా తింటారంట యాక్చువల్గా అయితే. అవి తినడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయంట. కానీ మనమైతే ఇప్పుడు తినము అవి. సపోటా మాత్రమే తింటూ ఉంటాము. నా వీడియోను చూసిన మీరందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ప్లేస్ ఉంటే కనుక సపోటా చెట్లు కూడా పెట్టుకోండి. ఎందుకంటే సమృద్ధి అయినటువంటి ఫ్రూట్స్ మరి దీనిలో నుండి వస్తున్నాయి. తినడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన హెల్త్ మనకు అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవి చాలా ఉన్నాయి. కానీ ఇంకొద్ది రోజులైన తర్వాత మళ్ళీ తెంపాలని ఇవి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, కొమ్మలలో దాచుకొని ఉంటున్నాయి సపోటాలు. ఇవేనండి గ్యాప్ మిల్క్ అంటే. ఇవి పండు పండినప్పుడు ఈ మిల్క్ బయటకు వచ్చేస్తాయంట. గ్యాప్ మిల్క్ అంటారంట వీటిని. చూడండి, జిగురు జిగురుగా ఉంటాయి ఈ మిల్క్. రైట్, చూడండి దాదాపుగా ఇవి ఉండింటే ఒక 50 కంటే ఎక్కువనే ఉండింటాయి. చిన్న చెట్టే ఇది, చిన్న చెట్టే కానీ చాలా ఫ్రూట్స్ వచ్చాయి చూడండి. దూరం నుండి మీకు ఈ చెట్టును చూపిస్తాను. ఇంతే ఉంది చెట్టు, కానీ ఒకసారికే 50 కాయల దాకా వచ్చాయి. సో ఒక ఫ్యామిలీకి ఇది, ఒక ఇంట్లో ఒకవేళ స్పేస్ అంటే చాలా ప్లేస్ ఉంటే కనుక ఒక చెట్టు పెట్టుకుంటే ఫ్యామిలీకి సరిపోయినంత కాయలు సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంటుంది. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది మా చర్చి, అంటే ఇది బాప్టిజం తోటి పెట్టినప్పుడు మరి అప్పుడు మా చర్చిలో శాంతి రాబట్ అమ్మగారు అని ఉండేది. తను ఈ ఫౌండేషన్ స్టోన్ వేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇదిగోండి నిమ్మకాయలు కూడా చాలా బాగా వచ్చాయి. 4, 5, 6, 7, 8, అక్కడొక 9.
సో ప్లేస్ ఉండడం వల్ల ఎంతో బెనిఫిట్ కదా. నిమ్మకాయ చెట్టు యొక్క పూతను చూసారు ఎప్పుడన్నా? చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. ఫ్రెండ్స్ చూసారా మామిడికాయలు ఇక్కడ పైన ఉన్నాయి చూడండి. అక్కడ ఒక 3, ఇక్కడ ఒకటి పెద్ద మామిడికాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్ మల్లె చెట్లు కూడా ఉన్నాయి చూడండి. మా చర్చి ప్రాంగణంలో చాలా నిండుగా వచ్చాయి పువ్వులు, మొగ్గలు సూపర్గా ఉన్నాయి. ఎంత బాగా వచ్చాయి చూడండి పువ్వులు. కొన్ని రోజులైతే ఇంకా ఇవన్నీ పూలు వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ చూసారా కరివేపాకు చెట్టు ఇది. ఈ కరివేపాకు పూత చాలా బాగా వచ్చింది, విశాలంగా పెద్దగా.